అస్సలం వాలేకుం గైస్, నేను మీ మెకానిక్ జాబిద్ని మొత్తం కొత్త వీడియో ఎందుకు వచ్చేసాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి అండి. నేను చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను వీడియో. ఈ బండి వచ్చేసి టీవీఎస్ రావడానండి, టీవీఎస్ కంపెనీ వాడిది. సో కస్టమర్ చెప్పింది ఏంటంటే, బాబు బండి బాగా అరుస్తుందమ్మా, బండి అయితే లెగట్లేదు, బండి అసలు వెళ్ళట్లేదు, మూవ్మెంట్ అంతే లేదమ్మా అని చెప్పారండి. దానికి రీజన్ ఏంటి, దానికి క్లచ్ ప్లేట్ పోయినాయండి. ఈ బండి BS6 అండి, 2022 మోడల్ ఎండింగ్ వచ్చేసి. సో అయినా సరే క్లచ్ ప్లేట్ పోయినాయి అంటాను, కొత్త బండి కానీ మీరు అనుకోవచ్చండి. అవునండి, క్లచ్ ప్లేట్లు ఎందుకు పోతాయి అంటే, క్లచ్ కేబుల్ హార్డ్గా ఉన్నా సరే అలాగే తోలేస్తారండి బ్లైండ్గా. అలా ఉన్నప్పుడు ఏమైందంటే క్లచ్ ప్లేట్లు పోతూ ఉంటాయండి. ఇంజన్ తర్వాత వచ్చేసి మనకి టైర్లు బాగోకుండా తోలేస్తూ ఉంటారు. బాగా లోడ్ పట్టేసింది, బండి అసలు ఉరకదు. కొంతమంది క్లచ్ మూవ్మెంట్ లేకుండా తిరిగేస్తూ ఉంటారు, కొంతమంది ఏమో క్లచ్ టైట్ అయిపోయినా తిరిగేస్తూ ఉంటారు. ఇలా రకరకాలుగా ఉంటాయండి. రకరకాలుగా ఇలా తిరిగేయడం వల్ల ఏమైతే అంటే క్లచ్ ప్లేట్ అన్ని అరిగిపోతూ ఉంటాయండి లోపల. సో దీన్ని ఇంకొంతమంది ఏం చేస్తారంటే గేర్లు ఎట్లా పడితే అట్లా వేసేస్తూ ఉంటారు. కొంతమంది క్లచ్ కొంచెం నొక్కుంచుకొని అలాగే బండి తోలుతూ ఉంటారు. అసలు వీటన్నిటి వల్ల ఏమైతే అంటే అండి, క్లచ్ ప్లేట్లు బాగా అరిగిపోతూ ఉంటాయండి. ఎప్పుడైనా సరే ఇంజిన్ మనం డౌన్ చేసినప్పుడు బ్లాక్ కలర్ రావాలి, లేదా రెడ్ కలర్ రావాలి, అసలు ఏదో కలర్ రావాలండి. ఇలా సిల్వర్ కలర్ వచ్చిందంటే మాత్రం లోపల ఏదో పార్ట్ అరిగిపోతుందని చెప్పి అర్థమైంది మీకు. ఏదైనా పార్ట్ అరిగిపోతేనే మీకు సిల్వర్ కలర్ వచ్చిందండి. అంటే ఆ పార్ట్ అరిగిపోయిన పార్ట్గా ఆ రసం మొత్తం ఏమైందంటే ఆయిల్లో కలిసిపోద్దండి. ఆయిల్లో కలిసిపోవడం వల్ల ఏమైందంటే అది మీకు సిల్వర్ కలర్లో వస్తుంది. మనం అయితే క్లచ్ ప్లేట్లు వేస్తుంది. క్లచ్ ప్లేట్లు అంటే మీకు టీవీఎస్కి వేరేగా ఏమి ఉండవండి. మీకు స్ప్లెండర్ అయినా సరే, హెచ్డిఎఫ్ అయినా సరే, ప్లాస్ని అయినా సరే, ప్యాషన్ అయినా సరే, ఏ బండి అయినా సరే క్లచ్ ప్లేట్లు ఒకటేనండి. మనం దీనికి కూడా వేసుకోవచ్చు, ఏం కాదు. స్ప్లెండర్ అయితే 400 రూపాయలు ఉన్నాయండి ఒరిజినల్ MRP వచ్చేసి. మరి ఇవి వచ్చేసి ఆ 455 చిల్లర ఉంటాయండి. అసలు మనం ఏది వేసుకున్నా పెద్ద తేడా అయితే ఏమి ఉండదండి, అన్నీ ఒకటేనండి. సో మొత్తం చేసి మనం అయితే క్లచ్ ఓవర్ చేస్తున్నాము. క్లచ్ ఓవర్ చేసినప్పుడు దీంట్లో మీకు స్టార్టింగ్లో చిన్న బుష్లో చిన్న బాల్ వచ్చింది కదండి, బాల్స్ అంటారు వాటిని. ఆ బాల్ అనేది కంపల్సరీ ఉండాలండి. ఆ బాల్ లేకపోతే మాత్రం మీకు క్లచ్ ఆఫ్ ఉండదండి. అసలు ఆ బాల్ ఉంటేనే మీకు క్లచ్ ఆఫ్ ఉంటుంది, క్లచ్ పట్టుకుంటుంది, లేకపోతే అసలు ఏది ఉండదండి. సో మొత్తం అయితే మనం ఓడ తీస్తాము. కానీ ఓడ తీస్తే సరిపోదండి, మనం ఏది ఓడ తీసినా సరే కరెక్ట్ టైమింగ్లో మీరు ఎక్కించుకోవాలి. చూస్తున్నా క్లచ్ ప్లేట్ అయితే ఎంత ఘోరం ఉంది కదండి. అసలు ఏమీ లేదు, క్లచ్ ప్లేట్కి అయితే పైన ఫ్లేవర్ ఉంటుంది, అసలు అది ఏమీ లేదండి. మొత్తం ఊడిపోయింది మొత్తం అచ్చు. సో మొత్తం అరిగిపోయి ఏదో ఎక్కడ ఉందంటే, మనకి ఐరన్ ప్లేట్ ఉంటుంది సార్ క్లచ్లో, అట్లా ఐరన్ ప్లేట్ లాగే ఉందండి. మొత్తం ఎక్కడ అరిగిపోయింది మొత్తం. అయితే దీని విషయం ఏంటంటే, క్లచ్ సెంటర్ క్లచ్ హబ్ బాగానే ఉన్నాయండి. ఆ క్లచ్ సెంటర్ క్లచ్ హబ్ బాగానే ఉండటం వల్ల మనకి అంత ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు మనం క్లచ్ ప్లేట్లు వేసుకుంటే సరిపోతాయండి. దీనికి క్లచ్ కవర్ ప్యాకింగ్ కూడా బాగానే ఉంది. క్లచ్ ప్లేట్లు వేసుకుంటే మనకి నెంబర్ 1 ఉంటుంది బండి అయితే. ఇప్పుడు మనకి దీనికైతే మనం మంచి క్లచ్ ప్లేట్లు వేస్తున్నాము. అలాగే దీనికి వచ్చేసి ఇంజిన్ ఆయిల్ కూడా మార్చాలండి. ఇంజిన్ ఆయిల్ సర్వో మారుస్తానండి, ఎందుకంటే కస్టమర్ ఎప్పుడు సర్వోనే పోస్తారంట. సర్వో కూడా అంత తక్కువ ఆయిల్ ఏం కాదండి, మంచి ఆయిలే. సో నేను చెప్పేది ఏంటంటే, మనం ఎప్పుడు కూడా మన మెయింటెనెన్స్ సరిగ్గా ఉండాలండి. మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోతే ఎంత కొత్త బండి అనేది షెడ్కి వచ్చేసింది. నేను చెప్పేది ఏంటంటే, ఎంత కొత్త బండి షెడ్కి వచ్చేసింది. మన మెయింటెనెన్స్ సరిగ్గా ఉండాలండి. ఏంటంటే ఎలా పడితే అలా తోలేస్తారు, టైర్లు ఉండవు, చైన్స్ వైట్లు ఉండవు, అసలు ఏమీ ఉండవు. ఇంజిన్ కూడా టైంకి మారిపోయారు, ఎప్పుడో గుర్తుకొచ్చినప్పుడు ఇంజిన్ మారిపోతారు. ఇలా మార్పిస్తే మాత్రం బళ్ళు త్వరగా పోతాయండి. కొత్త బండి లేదు, పాత బండి లేదు, ఏ బండి అనేది పోతాం. మనం క్లచ్ కూర్చోబెట్టాక ఇలా ఫ్రీగా తిరగాలండి. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఫ్రీగా తిరిగితే మాత్రం బండి అంటే మన క్లచ్ కూర్చోబెట్టిన సెట్టింగ్ కరెక్ట్గా ఉన్నట్టండి, లేకపోతే మాత్రం సెట్టింగ్ కరెక్ట్గా లేనట్టండి. సో ఎప్పుడైనా సరే మనం పీక్కున్నాక ఎక్కడికక్కడ నీట్గా పెట్రోల్తో క్లీన్ చేసుకోండి, ఎందుకంటే లోపల రథం ఉంటుంది. ఆ రథం అనేది పోవాలంటే మనం పెట్రోల్తో క్లీన్ చేసుకోవాలి. నేనైతే పెట్రోల్తో క్లీన్ చేస్తానండి, కాకపోతే మనకి వీడియో చేయడం కుదరలేదు, సో అందుకని పెట్టలేదు నేను మొత్తానికి వచ్చేసి. సో మనం ఏది చేసినా సరే పర్ఫెక్ట్గా చేయాలి, కంఫర్ట్గా చేయాలి. మనకి కంఫర్ట్గా ఉండాలి, కస్టమర్కి ఏమో పర్ఫెక్ట్గా ఉండాలి. మనం ఏది చేసినా మంచి చేయాలండి. అలా కాకుండా మనం ఎడ్డు మడ్డి చేసామంటే మన దగ్గరికి మళ్ళీ ఇంకోటి రాడు, ఆడెళ్ళి ఇంకో దగ్గర చెప్తాడు చెడుగా. సో ఏదైనా మనం పర్ఫెక్ట్ చేయాలండి. మొత్తానికి అయితే బండి అయితే అయిపోయిందండి, నెక్స్ట్ లెవెల్ ఉంది, కిర్రాక్ ఉంది. సో కొత్త కనుక ఎవరైనా వీడియో చూసినట్టయితే ముందుగా వెళ్ళి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోస్ ఇంకా చాలా ఉన్నాయి మన ఛానల్, చూసేయండి. థ్యాంక్ యూ.